చెల్లి హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాం. మా ఊర్లో పెద్ద పెద్ద కార్యాలు జరుగుతున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి నిద్ర లేపి కూరగాయలు, కోళ్ళు, మేకలు కట్ చేయడానికి పిలుస్తాము. ఇప్పుడు అదే చూస్తున్నారు. సుమారు రాత్రి 3 గంటల సమయం. బేరా సాతనా ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది కదా? ఓకే. చూస్తున్నారుగా, గ్రామస్తులందరూ వచ్చి కోళ్ళు, మేకలు, అలాగే కూరగాయలు కట్ చేస్తున్నారు. చాలా హుషారుగా మాట్లాడుతూ పనులు చేస్తున్నారు. ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటున్నారు. గతంలో జరిగిన పెళ్ళిళ్ళు ప్రస్తావన కూడా తెస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే డి సిద్ధు గారు అయితే చూడండి అల్పాహారం తింటున్నారనమాట. అలాగే అక్కడ ఉన్న ఫ్రెండ్ అందరూ కూడా అదే అల్పాహారం తీసుకుంటున్నారు. చూడండి. ఫ్రెండ్స్, చూశారు కదా కార్డు అండి. ఇదైతే పెళ్ళికొడుకు తాలూకా కార్డు వాళ్ళు కొట్టించిందనమాట. ఒక కార్డు కాస్ట్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? ఇదైతే 190 రూపాయలు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. కానీ మన డబ్బులు మాత్రం ఎక్కువే. ఫ్రెండ్స్, మన ప్రాంతంలో అయితే ఎక్కడికైనా ఖాతా పెట్టే తీసుకొస్తారండి. పెట్టెలో సామాన్లు, పెళ్లి కూతురు కావాల్సినవన్నీ తీసుకొస్తారు. కానీ మరి ఇక్కడ సిటీ కల్చర్ మనం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు మమ్మల్ని అడగలేదు కూడా, మనం చెప్పలేదు. సో వాళ్ళైతే అన్ని సామాన్లు, ఖాతా పెట్టెలు తీసుకొచ్చే సామాన్లు అన్నీ కూడా ఒక బ్యాగులో తీసుకురావడం జరిగింది. అది కొంచెం ఫన్నీగా మేమైతే ఫీల్ అయ్యాం. చూడండి ఫ్రెండ్స్. సాంప్రదాయ ప్రకారంగా మరి ఖాతా పెట్ట అనేది ఉండేది. ఆ ఖాతా పెట్ట అనేది ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి పెళ్లి కొడుకు కూడా ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్, వారి ఫ్యామిలీతో. మరి చూడండి, ఎక్కడైనా పెళ్లి కొడుకు రాడు సాధారణంగా, కానీ ఇక్కడ పెళ్లి కొడుకు కూడా వచ్చాడంటే చూడాలి ఎంత ప్రేమ ఉందో.
ఫ్రెండ్స్ మేమైతే పెళ్లి కూతురు ఎక్కడ రెడీ అవుతుందా అని చెప్పి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు అని అప్పుడే రావద్దు, కొంచెం పూర్తి రెడీ అయిన తర్వాత రండి అని చెప్పారు. అయినా పర్లేదు అని చెప్పి వీడియో కవర్ చేసి రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ చూడండి. చెల్లి ఫ్రెండ్స్ ఇక్కడైతే JLIM మినిస్ట్రీస్ పాస్టర్స్ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. దేవ సేవకులు, అనేక కుటుంబాలు, అనేక గ్రామస్తులు, అనేక ప్రాంత ప్రజలు కనాను అన్న విందుల్లో ప్రభు వివాహాలు అనేక మంది పిలువబడిన రీతిగా అనేక గ్రామాల నుంచి పిలువబడటానికి కూడా అనేక బిడ్డలు రావడానికి కూడా సహాయం చేయమని, అలాగే ఈ కార్యక్రమం అంతట్లో మీరుండమని ప్రార్థిస్తూ వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచునది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది, నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మేము ఆ పెళ్లికి వచ్చే డబ్బులు రాసుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి పాస్టర్స్ సేవకులు పెళ్లి కూతుర్ని ప్రార్థన చేసి మండపానికి అయితే తీసుకొస్తున్నారు చూడండి.
స్తోత్రం చేతుము దివారాత్రములు కంటి పాపలే కాచి త్వరగా రావాలని కోరుతాము. స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము ప్రధానికి సమయం తగ్గిపోతుంది కాబట్టి త్వరగా పరిశుద్ధ ప్రభువా వరాదోకాలరా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరాదోకాలరా పరిశుద్ధ ప్రభువా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్లి కూతురా చల్లంగా ఉండమ్మా ఇంటి దీపమా పెళ్లి రావమ్మా పెళ్లి కూతురా చల్లంగా ఉండమ్మా ఇంటి దీపమా వంటలెన్నో చేసి వేల మందికి ఫ్రెండ్స్ మేము పాడిన పాట ఎలా ఉందో కామెంట్లో తెలపగలరు. చాలా బాగుంది కదా. 4వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములు తెరిచి చూడాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి
కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందమునకు ప్రధానమా నీ అందం సౌందర్యం ఇది ప్రభు ఇచ్చిన అలంకారమేగా. నీ తనువు అనువనువు అది ప్రభు ఇచ్చిన ఘనతనుందుదవుగా. నీ అందం సౌందర్యం అది తండ్రి ఇచ్చిన అలంకారమేగా. టాయిలెట్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇందులో ధరించుకునే ఆభరణాలు కూడా ఉన్నాయి. ఇందులో టాయిలెట్ సామాన్లు బాక్స్ నిండా ఉన్నాయి. తర్వాత పెళ్లి ప్రధానపు చీర, జాకెట్ అన్ని కూడా ఉన్నాయి. జోళ్ళు కూడా తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా ప్రధానము దినమున ప్రధానము నాడు ఇవ్వడము తీసుకోవడం ఆనవాయితీ గనక ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. పెళ్లి చీర, జాకెట్, దానికి సంబంధించినవన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఏమీ కూడా తక్కువ చేయలేదు. ఇంతకు ముందు కొన్ని అక్కడ ఇవ్వడం జరిగిందని చెబుతున్నారు. ఇవి సభాముఖంగా మరి వేదిక మీద ఇవ్వవలసిన వస్తువులు చెప్పాను. జోళ్ళు కూడా తీసుకుని వచ్చారు. వీటి కొరకు మనము ప్రార్థన చేస్తాము. ఫ్రెండ్స్, మరి పెళ్లి ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేరుగా భోజనానికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే అందరూ భోజనం చేస్తున్నారు. రెండు కాలు వేరు వేరు ఒక్క పదము నందు చేరు, అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబం కావాలని తాను జతపరిచెనుగా. మనము కోరక దేవతనయులు పెంచాలని దైవం నియమించుగా. ఆదిపంతలే మామూలు అలా పాచి కొట్టుకో తీసే. బా జోరా
మరి చూడాలి కదా, ఎవరిని వదలం, ఫోన్లో పంపిస్తాను లింక్. పేరు తేవాలి, చికెన్ లేదు. ఓకే తెస్తాను, ఆల్రెడీ పేక్ చేసింది. తీసినావా? ఆదాము అవ్వలతో మొదలైంది అసందడి వివాహమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది అసందడి ये आए ना तेरे ये ना तेरे नहीं चर के అమ్మా ఏనాతే బాగున్నానమ్మా, బాగుంటారు కదా. ఎవరెవరు వచ్చారు? ఏది తిన్నారా? ఇంకా తినలేదు. మీరు చూడారు కదా, చూడరు. మీకు తీస్తే మీరు చూస్తారు. చూడండి, బాగా రెడీ అయ్యారు. ఇటు చూస్తే బాగుంటుంది. యూట్యూబ్లో వస్తుంది. బాబు దయచేసి గమనించండి. భోజనం చేసేవారు ఈ ప్లేట్లను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఒకే చోట తినేసి పడేయాలి. ఇంకా అవ్వదు. అది అటు నుంచి అటే రండి. ఓకే సార్. ఈ రోజు వరకు పవర్ ఉంది కూర్చొని
యూట్యూబర్ పెడతాడు ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టే యూట్యూబ్ లో పెడతావా? ఓకే బాయ్ బాబు. అక్కడ చికెన్ చికెన్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూశారు కదండి, ఆ బకెట్లలో వడ్డిస్తూ ఉన్నారు. ఏంటంటే ఫ్రెండ్స్, మా ప్రాంతంలో అయితే పెళ్ళి కార్డులు ఇవ్వకపోయినా దగ్గరలో పెళ్లి జరుగుతుంటే వెళ్ళి భోంచేసే అవకాశం ఉంటుంది. అదే సిటీలో మాత్రం కార్డు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది భోంచేయాలన్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తిని మరలా ఇంటికి కూడా క్యారేజీలు పట్టుకొని క్యారేజీల్లో బిర్యానీ పట్టుకెళ్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఆ రోజు వాళ్ళ ఇంట్లో అంటే వంట లేనట్టేమో. ఫ్రెండ్స్ అలాగే మరి పెళ్ళిలో అయితే సుమారు 15 బిర్యానీ బ్యాగ్స్ అయితే వాడడం జరిగింది. అలాగే చికెన్ అయితే సుమారు 400 కేజీలు అండి. అలాగే 2 మేకలు కూడా అండి. ఇదండి ఫ్రెండ్స్. అలాగే కట్న కానుకలు అయితే సుమారు 1,00,000 పై చీలకు వచ్చినట్లుగా అంచనా. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి కార్డులు అయితే సుమారు 2,000 దగ్గరికి కొట్టించాము. జనాలు కూడా ఒక 3,000 పై చీలకు వచ్చినట్టు అంచనా. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చివరి వరకు చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని మాకు తెలపగలరు. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లో ఏం రాయట్లేదు. మీరు ఏదైనా రాస్తే మేము ఏదైనా మార్చుకోవడానికి ఇంకా బాగా తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా లోపాలు ఏమైనా ఉంటే మీరు గుర్తించి రాసి పెట్టగలరు. మరి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, సెలవు.